ఆడపిల్లలకైతే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎక్కువ నవ్వకూడదు, ఎక్కువ చేయకూడదు, ఇలా డ్రెస్ చేసుకోవాలి, అలా డ్రెస్ చేసుకోవాలి, బోల్డ్ రూల్స్ సెట్ చేస్తున్నారు కదా. ఎంతమంది మీ మగపిల్లలకి చెప్తున్నారు? అమ్మాయి ఏదో ఒక తప్పు ఉందనే చెప్తారు. అయితే అమ్మాయి తాలూకా బట్టలు సరిగ్గా లేవు, లేకపోతే అమ్మాయి అర్ధరాత్రి అంటే రాత్రి 7:30 తర్వాత బయట తిరిగే అమ్మాయి అంటే క్యారెక్టర్ లేని అమ్మాయి కదా అని చెప్పి నిర్భయ కేసులో ఎవరైతే చేశారో వాళ్ళు అన్నారు. అంటే మేము రాత్రి 7:30 తర్వాత బయట తిరగకూడదు, బట్టలు సరిగ్గా వేసుకోవాలి, స్ట్రేంజర్స్ని నమ్మకూడదు, ఇవన్నీ ప్రతి ఇన్సిడెంట్లోనే చెప్తూ ఉన్నారు. మరి ఈసారి ఏం జరిగిందండి? వర్క్ ప్లేస్లో టెంపుల్ తర్వాత అంతగా సేక్రెడ్ అని భావించే ఒక హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న ఒక అమ్మాయి మీద జరిగింది. మరి దీనికి ఏం చెప్తారు ఇప్పుడు? సో ప్రతి దగ్గర కూడా ఇది ఎప్పుడూ జరుగుతూ ఉన్నదే. ఒక దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది, దేశం మొత్తం ప్రొటెస్ట్ చేస్తారు, కొన్ని రోజులకి మళ్ళీ మర్చిపోతాము, మళ్ళీ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఇది ఒక సైకిల్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సైకిల్ ఎవరు బ్రేక్ చేస్తారు? ఎప్పుడు బ్రేక్ అవుతుంది? సో మా ఈ ప్రొటెస్ట్ అనేది ఆ సైకిల్ బ్రేక్ అవ్వడం కోసం చేస్తున్నాము. ఎవరైతే అమ్మాయి షీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ సిస్టర్స్ who has died today, so ఆ అమ్మాయికి న్యాయం చేకూరాలి, ఇంకే అమ్మాయికి ఇలాంటిది జరగకూడదు. We want justice. Justice, justice. We want justice. बंद करो अत्याचार. बंद करो अत्याचार. We want justice. We want justice. 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 1 2 3 4 बंद करो अत्याचार. बंद करो ये अत्याचार. बंद करो ये अत्याचार. Justice. 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 We want justice. 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 We want justice. 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 We want 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 justice. We were asked that from which department we belong, but we are non-medical people, but we are Indians, we are human, and what happened is a very tragic incident. It has raised goosebumps in my hand. So we all should collectively, not only Vizag, all India should collectively, we should punish those who have done so bad to the nation girl. It's really bad. We are so afraid stepping out, and it has happened in the workplace. So we should all together raise voice. Those who have not come out of their houses, please do come, raise voice, and we need justice. We definitely need justice. Justice. We want justice. We want justice. We want justice. Justice.
जैसे कि आप सब देख रहे हैं, हम लोग यहाँ पर एक बच्ची के लिए खड़े हैं। तो जैसा मैं क्या एक दो बेटों की माँ हूँ, मेरा मानना ये है कि जैसा हम अपनी बच्चियों को सिखाने की कोशिश कर रहे हैं, मोर ओवर हम अपने बच्चों को सिखाएं कि हमारे बच्चों को एक लड़की के साथ कैसा बिहेव करना चाहिए। दैट आई एम डूइंग विद माई सन, और आई रिक्वेस्ट ऑल द पेरेंट्स, आप भी अपने बच्चों को सिखाइए। तो मुझे ऐसा लगता है कि ये कहीं ना कहीं रुकेगा। और जैसा कि आप देख रहे हैं कि हम सभी एक साथ खड़े हैं और फिर खड़े होंगे और फिर खड़े होंगे, कोशिश करते रहेंगे कि अत्याचार हमारी बेटियों पर कभी ना हो। जय हिंद, थैंक यू। నేను ఒక హౌస్ వైఫ్, కామన్ లేడీనండి. ఐఎమ్ నో వే కన్సర్న్ టు ద డాక్టర్ ఫ్రెటర్నిటీ, బట్ జరిగింది మాత్రం దారుణం. అసలు ఒక అమ్మాయిని వర్క్ ప్లేస్లో ఇలా అయింది అంటే ఇంకా అసలు ఎక్కడా మనకి భద్రత లేనట్టే. సో ఇది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం అందరము. సో దీని గురించి సీరియస్గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. అండ్ పారిపోతున్న వాళ్ళని, దేశం దాటిస్తున్న వాళ్ళని అందరినీ వెనక్కి తీసుకొచ్చి ప్రాపర్గా పనిష్ చేయాలి. థ్యాంక్ యూ. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ అరవింద్, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నంలో డిఎంఓగా పనిచేస్తున్నాను. మేము ఇక్కడ గ్యాదర్ అయింది ఎందుకంటే కోల్కతా ఈ రేప్ ఇన్సిడెంట్ గురించి జస్టిస్ డిమాండ్ చేస్తూ ఒక మానవతా దృక్పథంతో అందరూ డాక్టర్సు, హెల్త్ కేర్ వర్కర్స్ గ్యాదర్ అయ్యారు. ఒక డాక్టర్ హాస్పిటల్లో సేఫ్గా లేకపోతే ఇంకెక్కడ సేఫ్గా ఉన్నట్టు అనే ఒక జనరల్ క్వశ్చన్కి ఆన్సర్గా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ రేప్ అనేది అతి క్రూరంగా, అంత డీహ్యూమనైజింగ్గా ఒక మనిషిని సబ్జెక్ట్ చేసే ఒక వైలెన్స్కి, అండ్ ద పీపుల్ కెన్ గెట్ అవే సో ఈజీలీ ఇన్ దిస్ సివిల్ సొసైటీ అనేది 21st century కంట్రీలా లేదు, చాలా పాతకాలం దీనిలో ఉంది. ఇమీడియట్గా స్విఫ్ట్ జస్టిస్ జరగాలి, ప్రాసెసింగ్ ఆఫ్ జస్టిస్ అండ్ డెలివరెన్స్ ఆఫ్ పనిష్మెంట్ కూడా జరగాలి. అది కూడా ఒక డిటరెన్స్ లాగా, ఒక క్యాపిటల్ పనిష్మెంట్ ఏదో ఇచ్చి, ఒక ఎలాగంటే సొసైటీలో సోషల్ కండిషనింగ్ కూడా ఒక అవేర్నెస్ పెంచాలి. బోత్ మెన్ అండ్ ఉమెన్ సెక్సెస్ మధ్యన ఒక సోషల్ కండిషనింగ్ అండ్ అవేర్నెస్, కన్సెంట్ గురించి మేల్స్కి, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి ఫీమేల్స్కి ఒక జనరల్ ఎడ్యుకేషన్ అంటూ జరగాలి. వీఆర్ ద సేవియర్స్. అంటే ఆడపిల్లలకి సెక్యూరిటీ లేకుండా ఉంది మన భారతదేశంలో. దీనికి వీఆర్ ఆల్ ఎషేమ్డ్. సో ఎందుకనంటే పిల్లల్ని మనం బయటికి సింగిల్గా పంపించాలి, ఎడ్యుకేషన్ పర్పస్ మనం ఎక్కడైనా అదర్ కంట్రీస్కి పంపించాలి అంటే మనకి సెక్యూరిటీ లేదు ఈ భారతదేశంలో. సో సెక్యూరిటీ పర్పస్ మనం అందరం చాలా సేఫ్ జోన్లో ఉండేలాగా ఆడపిల్లలకి సెక్యూరిటీ కల్పించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటాను. ఆ అమ్మాయి 31 years old డాక్టర్, షీఈస్ బీన్ రేప్డ్. ఏంటిది? వేర్ ఆర్ సొసైటీ ఈస్ గోయింగ్? ఐ యామ్ అ మదర్ ఆఫ్ అ సన్. నేను నా కొడుక్కి వాళ్ళ నుంచి బయటికి వెళ్ళినప్పుడు నేర్పించాలి, నాన్న ఏమైనా ఆడపిల్లని చూస్తే ఒక అమ్మని చూసినట్టు చూడు, ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేయొద్దు, అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వు. Because your wife, your mother, your girlfriend, your friend, everybody is women. Men needs women. Without women, there is no men. Thank you. Hello people. So ఇక్కడ నేను చాలా మీడియాని చూస్తున్నాను. You are seeing this all rally and everywhere. It's been 1 hour I've been seeing we want justice అనేది. Seriously, justice దొరుకుతుందా? I'm not expecting any kind of justice from this Indian society, because justice వచ్చి ఉంటే నిర్భయ దాకా వచ్చేసి ఈరోజు ఆల్రెడీ ఇది అవ్వేది కాదు. సో జస్టిస్ అనేది ఎప్పుడు రాదు. We want change. We want the change, both equality in men and women. We want education. We want educated sons who have to respect the daughters, the sisters, the girlfriends, every woman in the society. Per every day, India 85 to 86 rapes are happening every day in India. So, ee marpu anedi raadu. Justice. No, we don't want justice. We want change. We want change right from the house. We want justice. We want justice. We want justice.
వీ వాంట్ జస్టిస్ అని ఎందుకు అడుగుతున్నారంటే, ఏ అమ్మాయి అయితే బాధితురాలు ఉందో అమ్మాయి ప్రాణాలు కూడా కోల్పోయింది. ఆ ప్రాణాలు అయితే ఎవరైతే తీశారో దానికి సంబంధిత నిందితులందరినీ నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కఠినంగా గవర్నమెంట్ ఎట్లా అంటే ఇక్కడి నుంచైనా శిక్షల్లో మార్పు తీసుకొచ్చే విధంగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని వాళ్ళని నడి రోడ్డుపై అక్కడికక్కడే షూట్ చేసి, అంటే ఇంకొకడు అలాంటి శిక్షలు చూసి మరి ఇంకొకడు ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే వాడి ఒంట్లో వణుకు పుట్టే విధంగా కఠినమైన శిక్షలు రావాలని. మార్పు ఎక్కడొస్తుంది? మనం టెక్నాలజీ పెరుగుతుంది, అంతే విధంగా అరాచకాలు కూడా విపరీతంగా కళ్ళు మూసుకుపోయే విధంగా పెరుగుతున్న వాటన్నిటిని కంట్రోల్ చేయాలి. వీ వాంట్ జస్టిస్. అంటే ఇంకొక ఆడపిల్లకి ఇలాంటి జరగకూడదు అనేది డెఫినెట్గా మేమైతే అందరం అడుగుతున్నాం. గాంధీజీ కలల కన్నా స్వరాజ్యం ఇది అని మన అందరం అనుకోవడమే తప్పించి ఈ భారతదేశంలో ఇంతవరకు ఎంతమంది మహిళలకి అన్యాయం జరిగిందో, ఎంతవరకు న్యాయం జరిగింది, ఎంతవరకు ఈ రాజకీయ వ్యవస్థ వాళ్ళ స్వార్థానికి వినియోగించుకుంటుంది తప్పించి ఇంతవరకు ఒక్కరికి కూడా సరైన న్యాయం జరగలేదు. ఈ కోర్టులు, ఈ చట్టాలు, ఈ న్యాయాలు ఎవరిని మార్చలేవు. ఖచ్చితంగా ఒక శిక్ష విధించాలి కదా. ప్రతి ఒక్క మగాడు భయపడాలి. ఇంకోసారి ఒక ఆడదాని మీద చెయ్యాలంటే ఖచ్చితంగా వాళ్ళ తల్లి చెల్లి అందరూ గుర్తొచ్చేటట్టు చేయాలి. మేము ఎంతవరకైనా వెళ్తాం, ఇది కూడా చెప్తున్నాము. ఈ న్యాయం జరిగే వరకు అందరూ పోరాడండి, అందరూ రోడ్ల మీదకి రండి. ఎవరు కూడా వేరే పనులు పెట్టుకోకుండా అందరూ రోడ్ల మీదకి రండి. We want justice. We want justice. ఏదైతే జరిగిందో కలకత్తా ఇన్సిడెంట్లో అది చాలా అమానుషమైన ఇన్సిడెంట్. ఈ డాక్టర్స్ పట్ల జరుగుతున్న రోజుకి అఘాయిత్యాలు దేశంలో చాలా ఎక్కువ అవుతున్నాయి. మేము ఎన్ని ప్రొటెస్ట్ చేస్తున్నా, ఎన్ని ర్యాలీస్ చేస్తున్నా గవర్నమెంట్ ఏది మాకు ప్రొటెక్షన్ లాస్ అనేది తీసుకురావట్లేదు. సిపిఐ యాక్ట్ అనేది డిమాండ్ చేస్తున్నాము, బట్ ఏది తీసుకురావట్లేదు. ఎన్నిసార్లు పెద్ద జూడాస్ కానీ పెద్ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి లెటర్స్ వెళ్ళినా కూడా మాకంటూ ఏం ప్రత్యేకమైన లాస్ తీసుకురావట్లేదు. కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరమైన విషయము. ఆ ఇన్సిడెంట్ కోసం మేము అడుగుతున్న డిమాండ్స్ ఏంటంటే, ఆమెకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. సిబిఐ ఏదైతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుందో ఖచ్చితంగా ఆమెకి ఏదో ఒక న్యాయం చేసి ఆ పేరెంట్స్కి ఎందుకు వాళ్ళ పాప చనిపోయింది అనేది వాళ్ళ పేరెంట్స్కి తెలియజేయాలి. నిందితులకు కఠినమైన శిక్ష వేయాలి. ఉరి శిక్ష ఖచ్చితంగా వాళ్ళకి పడాలని మేము అందరం కోరుకుంటున్నాము. విశాఖపట్నం నుంచి ఆర్జికర్ హాస్పిటల్తో మేము అందరం స్టాండ్ అవుతున్నాము. We want justice. 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 We ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 9 ఆగస్టుని జరిగిన ఘటనకి దానికి ప్రతి ఒక్క సంఘము, డాక్టర్సు, నాన్ డాక్టర్సు, సిటిజన్స్, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ వచ్చి ఈరోజు అందరూ వచ్చి రోడ్ల మీదకి వచ్చి మాకు జస్టిస్ కావాలి అంటున్నారు. యాక్చువల్లీ జస్టిస్ కావాల్సింది మాకు కాదు, ఈ హత్యకు గురైన హత్యకు గురైన రేపుకు గురైన ఈ విద్యార్థినికి జస్టిస్ కావాలి. చిన్నప్పటి నుంచి ఆడపిల్ల ఇలా ఉండాలి, ఆడపిల్ల అలా ఉండాలి, ఆడపిల్ల ఇలా డ్రెస్ చేసుకోవాలి, ఆడపిల్ల ఇలా నవ్వకూడదు, ఆడపిల్ల అనుకువగా ఉండాలి, ఇలా ఇన్ని చెప్తారు కదా ఆడపిల్లలకి. ఎవరైనా వాళ్ళ మగపిల్లలకి ఇలా ఉండాలని చెప్తున్నారా? మగపిల్లలకి ఇలా ఉండాలి, ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలి, చిన్నప్పటి నుంచి ఇంట్లో అక్క చెల్లెలతో ఎలా ప్రవర్తించాలి, బయట ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, మగపిల్లలకి ఎంతమంది నేర్పిస్తున్నారు? ఎంతమంది మగపిల్లలకు కూడా మీరు ఇలా ఉండాలి, అవతల ఆడపిల్లలతో ఇలా ఉండాలి. ఇక్కడ ఈ ఇండియాలో గ్రేట్ రామాయణ మహాభారత జరిగాయి అంటారు కదా, న్యాయం అన్యాయం జరిగాయి అంటారు కదా, ధర్మం అధర్మం అంటారు కదా. ఎక్కడున్నది ఇప్పుడు మాకు సెక్యూరిటీ ఏది? ఆడపిల్లలకి సెక్యూరిటీ ఏది? ఎంతమంది మీ మగపిల్లలకి టీచ్ చేస్తున్నారు ఆడపిల్లలతో ఎలా ఉండాలి? చేంజ్ కోసం సొసైటీని క్వశ్చన్ చేయకూడదు. ఫస్ట్ చేంజ్ కోసం మన ఇంట్లో మారాలి, ఇంట్లో నేర్పాలి, ఇంట్లో ఎడ్యుకేట్ చేయాలి. మీ ఆడపిల్లలకి, మీ ఇంట్లో ఉన్న అమ్మాయిలకి బయటకు వెళ్ళకూడదు, ఇలా వేసుకోకూడదు, అలా ఉండకూడదు అనకూడదు. అబ్బాయిలు కూడా చెప్పండి, ఇలా చూడకూడదు, అలా చూడకూడదు అని. ఏ పరాయి అమ్మాయి అయినా మీ చెల్లి మీ అమ్మతో సమానమని నేర్పించండి, చిన్నప్పటి నుంచే నేర్పించండి. ఇంట్లో పనులు అమ్మాయిలు చేయాలి, బయట పనులు అబ్బాయిలు చేయాలని భేదభావాలు పెట్టొద్దు. రెండిటికి సమానంగా హక్కు ఇవ్వండి ప్లీజ్.